చెప్తే వాళ్ళకే అధ్యక్ష పదవి ఇస్తుంది బీజేపీ అనేది మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలు, చాలా మందిలో ఉన్న అభిప్రాయం అనేది కూడా చర్చ జరుగుతున్న దాంట్లో ఇప్పుడు కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని అంటే కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవటానికి బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడానికే బీజేపీ ఈ వ్యూహం చేస్తుంది, రామచంద్రరావు గారిని అధ్యక్షుడిగా పెట్టబోతోంది. ఇవన్నీ కూడా చర్చకు వస్తున్న పరిస్థితుల్లో మీ వర్షన్ ఏంటి? రామచంద్రరావు గారికి అదే విధంగా బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నది జనాలు మొత్తం అందరికి తెలుసు, జగన్ సత్యం. అదే విధంగా ఇప్పుడు ఏంటంటే ఇతడు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు అన్నది మొత్తం జనాలే మాట్లాడుకుంటారు, ఎవరు చెప్పనవసరం లేదు. ఇప్పుడు రాష్ట్రంలో నడుస్తున్నది ఏ గవర్నమెంట్ అన్నది కూడా ఈ చిన్నపిల్లగాని గిచ్చి లేపినా కూడా చెప్తాడు. ఎందుకంటే చంద్రబాబు చెప్పు చేతల్లో వ్యక్తి ఒక అధికారం చేస్తుండో, అదే విధంగా బీజేపీ స్వయంగా ఏదైతే ముఖ్యమంత్రి బీజేపీ సంబంధించిన అంశాలన్నీ ముందుకు తీసుకుపోతున్నా కాబట్టి కాంగ్రెస్ లో నాలో ఉన్న కాంగ్రెస్ వాదులు కానీ, కాంగ్రెస్ ఏదైతే గురువృద్ధులు కానీ, లేకపోతే కాంగ్రెస్ కరడుగట్టినోళ్ళు కానీ నా మీద కొంచెం గుర్రుగా ఉన్నారని డైరెక్ట్ ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నాడు. అంటే ఇక్కడ రాష్ట్రంలో వాస్తవంగా ఏదైతే దేశంలో శత్రువులు, రాష్ట్రంలో మిత్రులు, ఏదైతే కాంగ్రెస్ ఏదైతే బీజేపీ కలిసి ఆల్రెడీ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది అదే గవర్నమెంట్ అనుకుంటున్నా. వాస్తవంగా ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కారే నడుస్తుంది. చాలా మంది ఇంకా బీజేపీ రావాలంటే బీజేపీ ఆల్రెడీ నడుస్తున్నది. ఎందుకంటే మోడీ, చంద్రబాబు, రేవంత్ రెడ్డి హయాం ఏదైతే మొత్తం ఈ త్రిముఖులు ఏదైతే కలిపి నడిపిస్తున్నారు అన్నది మొత్తం అందరికి తెలుసు. ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీకి పోయినా రాహుల్ గాంధీ ఏదైతే 50 సార్లు పోయినా 40 సార్లు పోయినా కూడా టైం ఇస్తాడు ఎవరికి, రేవంత్ రెడ్డికి. అదే విధంగా మోడీ కలుస్తాడు, మోడీతో మాట్లాడతాడు, మోడీతో లంచ్ చేస్తాడు, మోడీతోనే రాష్ట్ర సమావేశాలు ఏర్పాటు చేసుకుంటాడు. అదే విధంగా ఏదైతే కేంద్రానికి సంబంధించి ఇతర మంత్రులు కూడా అప్పుడప్పుడు కలుస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ రాష్ట్ర ఆదాయాన్ని ఏ విధంగా తీసుకెళ్తున్నాడు, ఎటు తీసుకెళ్తున్నాడు, ఏ విధంగా ఏదైతే బీజేపీ ఏదైతే చేతిలో పెడుతున్నాడు అన్నది ఈ చెయ్యి గుర్తు పార్టీకి సంబంధించిన ఏదైతే ముఖ్య నాయకుడు గౌరవనీయ ముఖ్యమంత్రి ఏ విధంగా ప్రవర్తిస్తున్నట్టున్నది రాహుల్ గాంధీ నడిని చెప్తాడు, ఏదైతే రాష్ట్రంలో ఉన్న కురు వృద్ధులు నడిని చెప్తాడు. మొత్తం ఏంద్రాబాయ్ ఈ కథ ఏంది, కార్ఖాన్ ఏందని కూడా మాట్లాడుకుంటున్న వాళ్ళు ఆఫ్ ది రికార్డ్ లో ఇలాంటి సరే. ఇప్పుడు రామచంద్రరావు గారిని పెట్టిర్రు, అది వాస్తవంగా వాళ్ళ పార్టీ ఇంటర్నల్ విషయం. వాళ్ళు ఎవరిని పెట్టుకున్నా వచ్చేది లేదు, పోయేది లేదు. కానీ మేము బీసీలను చేస్తాం అన్నారు. వాళ్ళు ఇంకోటి ఏంటంటే రాజకీయాల్లో చాలా మిత్రులు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అందరు కాంగ్రెస్ మిత్రులు కానీ, బీజేపీ మిత్రులు కానీ, ఒకటి దయచేసి రాజకీయాలు చాలా ఇది డిఫరెంట్ అండి. ఎందుకంటే మతానికి సంబంధించిన వ్యక్తులు పనిచేయాలంటే మత సంస్థల్లో పనిచేయాలి, కులానికి సంబంధించిన పనిచేయాలంటే కుల సంస్థల్లో పనిచేయాలి. కానీ వ్యవస్థకు మొత్తం కులాలకు మతాలకు అతీతంగా పని చేయాలనుకుంటే రాజకీయాలకు రావాలి. రాజకీయాలకు వచ్చి అందరినీ సమానంగా చూసుకోవాలి, అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి. ఎస్ కేసీఆర్ గారు లెక్క. అంతే తప్ప గాని నా కుల పొడి ఉంటే నా వ్యవస్థ మొత్తం డెవలప్ అవుతుంది, నా మత పొడి ఉంటే నా మొత్తం వ్యవస్థ డెవలప్ అవుతుంది అంటే కాదండి. ఈ రోజు దేశంలో మోడీ ఉన్నాడు, మోడీ అందరినీ సమానంగా చూసుకుంటేనే ఆయనకు నెక్స్ట్ ఓట్లేస్తారు. అదే విధంగా ఇక్కడ రాష్ట్రంలో ఏదైతే రేవంత్ రెడ్డి ఉన్నాడు, రేవంత్ రెడ్డి అన్ని కులాలు అన్ని మతాలకు సమానంగా చూసుకుంటే ఆయనకు నెక్స్ట్ ఓట్లేస్తారు. ఒక మతానికి ఒక కులానికి సపరేట్ గా ఆయన వంతు పాడితే మాత్రం నెక్స్ట్ మిగతా ఓట్లు ఎవరు వేయరు. ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఓట్ల కోసం, సీట్ల కోసం ఏదైతే ఈ రిజర్వేషన్ సిస్టమ్ అని, ఎందుకంటే ఇప్పుడు వాస్తవంగా స్థానిక ఎన్నికలో 43% అని వీళ్ళు ముందుకు తీసుకొచ్చారు. అది చేస్తారా చెయ్యరా అన్నది సరే, వీళ్ళు ఇక్కడ తీర్మానం తీసిర్రు. తీర్మానానికి మేము కూడా ఏదైతే గుండె నిండా మేము ఒప్పుకున్నాం, దాన్ని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రాన్ని పంపిణీ, అది కేంద్రం పరిధిలో ఉన్నది. ఏంటంటే ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో ఎంతో కొంత లాభం చేస్తారని వీళ్ళు అంటున్నారు. కానీ వాస్తవంగా సర్పంచులు అంటే కింది స్థాయి నాయకులు వీళ్ళు ఉండాలి, ఎమ్మెల్యేలు, చైర్మన్లు చూడండి, చైర్మన్లు మొత్తం ఒకే వర్గానికి సంబంధించారు. నేనేమంటున్నా, ఏ వర్గానికి ఇచ్చినా ఏ వర్గం డెవలప్ కాదండి. అక్కడ ఎవరైతే పోస్ట్ వస్తుందో ఆ పోస్ట్ వచ్చిన ఏదో వ్యక్తి, అదే విధంగా ఆయన చుట్టూన్న కొంతమంది ఏదైతే కుటుంబ సభ్యులు వాళ్ళే బాగుపడుతున్నారు. సెకండ్ జనరేషన్ కిల్ చేస్తున్నారు. అన్ని పార్టీలు అంటున్నా, నేను ఒక్క పార్టీలు అంటే మొత్తం సమూలంగా ఏదైతే దేశంలో ఉన్న అన్ని పార్టీలు ఒక్కసారి అధికారం వచ్చిన తర్వాత, ఒక్కసారి గెలిచిన తర్వాత ఆ వ్యక్తి కుటుంబమే నడిపిస్తున్నది తప్ప. ఇప్పుడు చూడండి, కుటుంబ పార్టీ అంటే ఎవరిది కాదండి కుటుంబ పార్టీ, ఏ పార్టీది కాదండి కుటుంబ పార్టీ, బీజేపీ లేరా కుటుంబ పార్టీకి సంబంధించి. అదే విధంగా ఇక కాంగ్రెస్ చెప్పిన అవసరం లేదు. ఏంటంటే వ్యక్తులు ఏదైతే వాస్తవంగా ప్రజాక్షేత్రంలో పోయి గెలిస్తే ఓకే, నామినేటెడ్ పోస్ట్ తీసుకొని ఇప్పుడు బీసీసీఐ ప్రెసిడెంట్ ఉన్నాడు, అది నామినేటెడ్ పోస్టే. ఎన్నికల్లో పోరాడి ఏ కుటుంబం అయినా గెలిస్తే వాళ్ళని ఎవ్వరు ఏమనొద్దండి. ఇప్పుడు హరీష్ రావు గారు కానీ, లేకపోతే ఇటు కేటీఆర్ గారు కానీ డైరెక్ట్ గెలిచిండ్రు. వాళ్ళు ప్రజాక్షేత్రంలో ఎన్నిసార్లు గెలిచిండ్రు, వాళ్ళు ఓట్లేసి గెలిపించడంలో ఎవరు కూడా కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కాదు. నేను మళ్ళీ చెప్తున్నా రాజకీయాల్లో పనిచేసే వాళ్ళు ఏదైతే కులాలకు మతాలకు అతీతంగా పనిచేయాలి. అదే విధంగా ఏదైతే కులానికే పనిచేయి, మతానికి పని ఓడొద్దు అంటున్నాడు.
కానీ ఏదైతే ఈ రాజకీయాల్లో దీన్ని తీసుకొచ్చి రాజకీయాలను బస్సు పట్టించదు, గలీజ్ చేయదు. దయచేసి ఇప్పటికైనా 43% మీరు చేస్తే చేయండి, కొంచెం స్థానికంగా లాభం జరుగుతుంది. నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీకి, నాకు కూడా చాలా మంది మిత్రులు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. ఎందుకు మరి స్థానిక ఎన్నిక ఎందుకు, మా పార్టీలో ఎందుకు వద్దు? మరి మా పార్టీలో కూడా చాలా మంది బీసీ ఉన్నారు కదా, ఏఐటీసీలో అదే విధంగా ఏదైతే ఇక్కడ ఉన్న టీపీసీసీలో పదవులు ఇవ్వచ్చు కదా, 43% ఏదో అది కూడా మా పార్టీలో ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా, మాకు కూడా చాలా మంది పదవులు వస్తాయి కదా అన్న. నువ్వు మాట్లాడు, టీవీలో నువ్వు మాట్లాడితే కొంచెం ఎఫెక్టివ్ గా పోతానికి కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తులు కూడా నాతో మాట్లాడడం జరిగింది. నేనేమంటున్నా, ఎవరికైనా ఏదైతే పదవులు కానీ లేకపోతే ఏదైనా అవకాశం వస్తే నేనేమంటున్నా, బీసీలకు ఇప్పుడు స్థానిక సంస్థల్లో అవకాశం వచ్చినా, లేకపోతే బీసీలు ఎస్సీలకు ఏదైతే ఎమ్మెల్యేగా లేకపోతే ఎంపీగా లేకపోతే ఇంకా ముఖ్యమంత్రిగా ఏది వచ్చినా కూడా కులాలకు మతాలకు అతీతంగా పనిచేయాలని కోరుకుంటున్నా. ఒక విజ్ఞానవంతునిగా, ఒక చదువుకున్నోనిగా, ఒక ఏదైతే సమాజానికి మంచి చేయాలనే ఉద్దేశంగా చెప్తున్నా తప్ప ఒక కులానికి మతానికి మొత్తం ఇప్పుడు ఒక వ్యక్తిని తీసుకొచ్చి పెడితే ఇప్పుడు ఉన్నాడండి రామచంద్రరావు, ఈయన పెడితే మొత్తం వాళ్ళ బ్రాహ్మణ్ మొత్తం బాగుపడతారా అండి? అలా కాదండి. ఇప్పుడు ఆయన వ్యవస్థ తీసుకొచ్చి పెట్టిళ్ళు, వాళ్ళ పార్టీలో అంతర్గత కుమ్మలాటలు ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఇది కూడా కాంగ్రెస్ లాగా తయారైంది. 1980 లో పుట్టిన పార్టీ కొట్టుకుంటా మధ్య కొన్నిసార్లు గెలిచింది. దాని తర్వాత ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. 400 కంటే తక్కువ కూడా వచ్చినాయి ఇప్పుడు. ఎందుకంటే బీజేపీ ఎంత పైకి పోవాలి అంత పైకి పోయిందండి. ఇప్పుడు మళ్ళీ కింద పడే ఉంటది, ఇక దానికంటే పైకి కూడా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఏ వ్యవస్థ అయినా ఒక పీక్స్కి వెళ్ళిన తర్వాత ఆ పీక్స్ తర్వాత మనకి కింద పడాల్సిందే. అధికారం అన్నది ఎవరికి శాశ్వతం కాదు, అధికారాలు చేంజ్ అవుతాయి. ఒకసారి అవకాశాలు రావచ్చు, ఒక్కసారి అవకాశాలు రాకపోవచ్చు. సున్నాలు వచ్చినాయి మీకు అది వచ్చినాయి ఇది వచ్చినాయి అంటే మీరు గెలిచిన 8 మంది బీజేపీ, గెలిచిన బీజేపీ 8 మంది, అదే కాంగ్రెస్ 8 మంది, ఎంఐఎం ఒకరు, వాళ్ళు 2 బడ్జెట్లో ఏం తీసుకురాలేదు. రాష్ట్రానికి ఏదైతే సమానంగా మిగతా 28 రాష్ట్రాలు, అదే 8 కేంద్ర పాలిత ప్రాంతాలకు ఏదైతే హక్కుగా రావాల్సిన గవే మాకు వస్తున్నాయి తప్ప ప్రత్యేకంగా ఒక పైస ఇచ్చింది లేదు. ఏదైతే దేశంలో 157 ఏదైతే మెడికల్ కాలేజీలు పెడితే ఒక్క కాలేజీ కూడా వేయకుండా కూడా గౌరవ కేసీఆర్ గారు తీసుకొచ్చి ఇవన్నీ అంశాలు ఉంటాయి. రామూర్తి గారు ఒక్క నిమిషం, కార్తీక్ గారు మిమ్మల్ని ఏదో అడుగుతారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మిమ్మల్ని మీతో అన్నారా? అంటే మీరు మాట్లాడండి మాకు పదవుల గురించి, మాకు పదవులు అన్నారు. ఏ జిల్లా వాళ్ళు అన్నారన్న? 43% ఏదైతే మా టీపీసీ కూడా చేస్తే బాగుంటది, మాకు కూడా అవకాశాలు వస్తాయి. ఎందుకంటే చాలా ఇప్పుడు చైర్మన్ పదవులు కానీ లేకపోతే అన్ని కంప్లీట్ గా మొత్తం ఒక వర్గానికే ఇస్తున్నారు, దయచేసి మాట్లాడని చెప్పి మాట్లాడుతున్నా. తప్పేమున్నా? మిమ్మల్ని మాట్లాడండి అని మిమ్మల్ని రిక్వెస్ట్ చేశారా? రిక్వెస్ట్ చేశారు. ఏ జిల్లా వాళ్ళన్నా ఆ జిల్లా పేరు చెప్తారా? హైదరాబాద్ సంబంధించిన వ్యక్తులు నాతో మాట్లాడారు. హైదరాబాద్ వాళ్ళు మీకు చెప్పారు? ఇంతకన్నా పేరు చెప్పొద్దు కూడా చెప్పారు. ఎందుకంటే చెప్పొద్దు అన్నారా? ఇంతకన్నా అబద్ధం ఏముంటది మేడం? అన్నగారు ఉండేది వరంగల్, డిబేట్లకే వరంగల్ నుంచి అటెండ్ అవుతారు. ఈయనకు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు గాంధీ వాళ్ళ చక్కర్లు కొట్టేటోళ్ళు ఈయన అడిగినారంట. ఇంతకన్నా అబద్ధం ఏముంటది? తీసుకపోమంటే తీసుకపోతా అంతే తప్ప కానీ నేను అట్లా ఏముండదు. నా దగ్గర నాకు పార్చాలిటీ ఉండదు. నేను వ్యక్తుల బాధ్యత అదే విధంగా వ్యవస్థలు నేను ఉండాలి, అందరూ బాగుండాలని కోరుకునేట్లు ఉంటే తప్ప. అయితే కాకపోతే ఒక విషయం అన్న, నాకు ఏంటంటే ఏది కూడా నేను చెప్తాను వినండి, ఏది కూడా నేను వాస్తవంగా చెప్తున్నా, నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా. నేను ఎప్పుడు వ్యక్తి భజన చేస్తే వ్యక్తి భజనతోనే ఆ పార్టీకి నష్టం, అదే విధంగా ఏదైనా నష్టం. పార్టీ బాగుండాలంటే నిజాలు చెప్పాలి, పార్టీ బాగుండాలంటే ఉండదు బుక్ సూట్ గా చెప్పాలి. నేను చెప్పిన కొన్ని సందర్భాలు మీరు కూడా చెప్పండి. అయితే ఏం లేదు, మంచిదేనా? టీపీఎక్స్ ప్రెసిడెంట్ దగ్గర పోయి రేపు ఒక లెటర్ ఇవ్వు. ఎందుకంటే 43% మన నాయకులు అడుగుతున్నారు. లైవ్ కు పోయినప్పుడు మిత్రుడు నాకు ఏదైతే బీజేపీ మిత్రుడు అడగ కూర్చుండు, అదే విధంగా బీఆర్ఎస్ మిత్రుడు నన్ను సూటిగా అడిగిండు. వాళ్ళు ఏదైతే మన పార్టీ వాళ్ళు కూడా కోరుకుంటాను. ఒకవేళ వస్తే మీలా ఉన్న బీసీలందరూ బాగుపడతారు కదా, మిగతా పార్టీలు కూడా చేస్తే కావచ్చు మేళం చూసి. తప్పేమున్నది అందులో? ఏం లేదు మేడం, ఎప్పుడైనా సరే మనం వేదికల్లో మాట్లాడే అబద్ధాలు మాట్లాడద్దు. ఏదైనా ఉన్నదో మన గురించి గొప్ప చెప్పుకోనికే వేరే వాళ్ళని బలి చేయొద్దు. ఏమంటున్నా, మన గురించి గొప్పది ఏమన్నా, మన గురించి గొప్పది చెప్పక వేరే వాళ్ళని బలి చేయొద్దు. మాట్లాడవలసిన అవసరం చెప్పిన తప్పేమున్నది అందులో? నీవు డైజెస్ట్ చేసుకో, లేకపోతే చెప్పాలనిపిస్తే మీ పార్టీకి చెప్పుకో అంతే తప్ప. లేకపోతే ఇది ఇందులో వాస్తవం లేదంటే వదిలేసి ఏమున్నది ఇలా. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు గారి ఎన్నిక గురించి